సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ శోభ అంబరాన్నంటింది. 3 రోజుల పాటు సాగిన వేడుకల సందర్భంగా తెలుగుదనం ఉట్టిపడింది. ఆంధ్రప్రదేశ్లో కోడిపందాల సందర్భంగా కోట్ల వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోడిపందెంలో ఓ వ్యక్తి ఏకంగా ₹1.5 కోటి గెలుచుకున్నాడు. ఎడ్లు, పొట్టేళ్ల పందాలు జోరుగా సాగాయి. పలు జిల్లాల్లో పెద్దల సమాధులకు పూజలు చేశారు. గొబ్బెమ్మల పూజలు, గాలిపటాల ఎగరవేతతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, కొత్త అల్లుళ్లకు మర్యాదలతో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు సరికొత్త సందడి సంతరించుకున్నాయి. సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరైన తెలుగు రాష్ట్రాల్లో ఆ సందడి మరోసారి కనిపించింది. ఊరు వాడ ఏకమై చేసుకున్న పండుగతో సంబరం అంతా తెలుగు రాష్ట్రాల్లోనే ఉందనిపించేలా చేశారు ప్రజలు. భోగి రోజు పిల్లలకు భోగి పళ్లు పోశారు. వేకువజామునే నిద్రలేచి సంప్రదాయబద్దంగా వారి ఇళ్ల లోగిళ్ల ముందు భోగి మంటలు వేశారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ భోగి సంబరాల్లో పాల్గొని భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. గంగిరెద్దుల ఆటలు, కోలాటాలతో భోగి పండుగ జరుపుకున్నారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటపాటలతో నృత్యాలు చేశారు. తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండుగగా ఎందుకు మారిందో అని చెప్పడానికి గత 5-6 రోజుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద కనిపించిన వాహనాల దండు ఉదాహరణ. ఈ నెల 9వ తేదీ నుంచి 5 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల మధ్య లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయి. హైదరాబాద్లోని మెజారిటీ వంతు ప్రజలు పూర్తిగా పల్లెబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు కోడిపందాలు జోరుగా సాగాయి. ఉమ్మడి పశ్చిమ, తూర్పు, కృష్ణా జిల్లాల్లో క్రికెట్ స్టేడియంలను తలపించే బరులు వేసి పందాలు నిర్వహించారు. వేల మంది కేరింతల నడుమ పందాలకు కట్టిన కోళ్లు ప్రత్యర్థి కోళ్లను మట్టి కరిపించాయి. ఈ సందర్భంగా ₹100 కోట్ల చేతులు మారాయి. సంక్రాంతి రోజు ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ₹100 కోట్ల పందాలు సాగటం వాటి జోరుకు అద్దం పట్టింది. అయితే ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్లయితే కోడి పందాల దగ్గర నుంచి ఎక్కడైతే ఎన్ని గేమ్స్ ఉన్నాయి అన్ని గేమ్స్ దగ్గర ప్రతి ఒక్క బరిలో కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా జనాభాకి స్పేస్ ఇవ్వకుండా ఉంది. వాస్తవం చూసుకుంటే విజయవాడ సరౌండింగ్స్ లో రావర్పాడు అనేది చాలా పెద్ద బరి అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే లక్షల్లో కాకుండా కోట్లలోనే చేయలు మారడం జరుగుతుంది. కోడి పందాలు ఒక రోజుకి వచ్చేసరికి 600-700 పందాలు ఇక్కడ చిన్న బరిలో కానీ పెద్ద బరిలో కానీ జరుగుతున్నాయి. మరింత విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పందాలు ఆడటం జరుగుతుంది. నేను రావడం ఫస్ట్ టైం. నేను కొండపల్లి నుండి వచ్చాను. చాలా ప్రశాంతంగా జరిగింది. ఇది 3rd డే అంట. చాలా సంతోషంగా ఉంది రావడం. కోడి పందాలు అంటే 5000తో స్టార్ట్ అయింది. బయట రింగ్ బయటకు వచ్చేసరికి 500 నుండి చేస్తున్నారు. ఓకే, ప్రశాంతంగా జరిగింది, గొడవ లేకుండా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పైబోయిన వెంకట్రామయ్య బరిలో జరిగిన పందెంలో రాజమండ్రి వాసి రమేష్ ₹1,53,00,000 గెలుచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది జరిగిన అతిపెద్ద పందెం ఇదే అని స్థానికులు చెప్పుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో భోగి సందర్భంగా రాష్ట్ర స్థాయి పోల్ రాధా ఎడ్ల పోటీలు నిర్వహించారు. పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఎడ్లను కాపాడేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో గెలిచిన ఎడ్ల జతకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి సంబరాల్లో కోడి పందాల మాదిరిగానే పొట్టేళ్ల పందాలు కూడా సంప్రదాయంలో ఓ భాగంగా పండుగ శోభను పెంచాయి. ఇది కేవలం పందెం కాదు, పొట్టేళ్ల పౌరుషం, బలం, ధైర్యాన్ని ప్రదర్శించే వేదిక. ఈ పోటీలు గ్రామాలు, కుటుంబాలకు గౌరవాన్ని తెస్తాయని, సామాజికంగా ప్రజలను ఏకం చేస్తాయనేది నిర్వాహకుల మాట. కృష్ణా జిల్లా పెదభోగిరాల, కూచిపూడి, బాపట్ల జిల్లా అన్నంభొట్లవారిపాలెంలో పొట్టేళ్ల పందాలు ప్రేక్షకుల ఈలలు, కేరింతల నడుమ రసవత్తరంగా జరిగాయి. సంక్రాంతి సంబరం అంతటితో అయిపోలేదు. కొత్త అల్లుళ్లకు మర్యాదలు, ముగ్గులు, పతంగుల పండుగలు కూడా పండుగకు కొత్త అందాన్ని తెస్తాయి. గాలిపటం ఎగరవేయడం అంటే చిన్నారులకు ఎక్కడలేని ఉత్సాహం. హైదరాబాద్లో స్వీట్ ఫెస్టివల్ వందలాది రుచుల గుమగుమలు ఆడించాయి.
గ్రామీణ సంస్కృతిలో భాగంగా ఈసారి కూడా ఎడ్ల బండి లాగుడు పోటీలు, ఎడ్ల అందాల పోటీలు కనువిందు చేశాయి. ఘంటసాలలో గొర్రెపాటి నవనీత కృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో మన ఒంగోలు జాతి వృషభరాజుల పోటీలు, బండలాగుడు పోటీలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో ఒంగోలు జాతి పశువుల అందాల పోటీలు జరిపారు. గోదావరి జిల్లాలు అంటేనే అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. కాస్త తెలిసిన వారు వస్తేనే భోజనం చేయకుండా పంపించని గోదావరి జిల్లావాసులు ఇక ఇంటికి కొత్తల్లుడు వస్తే మరింత ప్రత్యేకంగా మర్యాదలు చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన హారికా శ్రీలక్ష్మికి రాజమండ్రికి చెందిన సాయి సత్యస్వరూప్తో గతేడాది అక్టోబర్లో వివాహం కాగా తొలిసారిగా సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఆ అత్తమామలు భారీ విందు ఏర్పాటు చేశారు. 145 రకాల వంటకాలు వండి వడ్డించడమే కాకుండా దగ్గరుండి కొసరి తినిపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో 3 రోజుల పాటు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట వివిధ పోటీలు నిర్వహించారు. మొదటి రోజు ఈత, రంగవల్లుల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్ జరిగాయి. రెండో రోజు డ్రాగన్ పడవ పోటీలు నిర్వహించారు. దీంట్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి 250 మంది హాజరయ్యారు. వీటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆత్రేయపురం సందడిగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే ముగ్గులు. మహిళలు 3 రోజుల పాటు లోగిళ్లలో అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. పలుచోట్ల పోటీలు కూడా నిర్వహించి బహుమతులు అందజేశారు. మాది శంషాబాద్. మా అమ్మగారి ఇల్లు ఇక్కడ ఖైరతాబాద్లో ఉంటుంది. సో ఇక్కడ పండగకి ఇక్కడ వచ్చాను కాబట్టి ఇక్కడ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశాను. నా థీమ్ వచ్చేసి చైనా స్ట్రింగ్స్ ఆర్ ఇల్లీగల్ కదా, సో దాని ప్రకారం చేశాను. అండ్ మన ట్రెడిషన్ అనేది వెనకపోతుంది కాబట్టి తిప్పుడు ముగ్గులను కూడా మంచిగా ముంగట్కి చూడాలని చెప్పి అది కూడా ఇక్కడ వేసామండి. అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు చాలా బాగా కూడా వేస్తారు, చాలా మంచి క్రియేటివిటీతో ఉన్నారు అందరు కూడా. నేను రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, ముగ్గుల కాంపిటీషన్లో. ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇంత పెద్దగా కాంపిటీషన్ పెట్టింది చూశానండి. నేను ఎవ్రీ ఇయర్ మా కార్పొరేటర్ డివిజన్లో పార్టిసిపేట్ చేస్తుండే. వాళ్ళే నాకు ఇక్కడ చెప్పారు కాంపిటీషన్ ఉందని. ఇది యూత్కి నేను ఇది మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలాంటి కాంపిటీషన్స్ ఉంటే ఇది చూసి ఇంకా వచ్చే జనరేషన్స్ కూడా వీళ్ళకి ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పతంగుల పండుగ ఉత్సాహంగా సాగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫెస్టివల్లో అంతర్జాతీయ గాలిపటాల వేడుకల్లో పాల్గొనే నిపుణులు హాజరై స్థానికుల్లో ఉత్సాహం నింపారు. రకరకాల గాలిపటాలు నింగికి కొత్త అందాలను అద్దాయి. తెలుగు రాష్ట్రాల్లో చిన్నా పెద్ద తమ ఇళ్లు, మైదానాల్లో గాలిపటాలు ఎగరవేశారు. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించారు. సెలబ్రేట్ ది స్కై థీమ్ తో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవానికి లక్షలాది మంది సందర్శకులు తరలివచ్చారు. 19 దేశాల నుంచి వచ్చిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, 15 రాష్ట్రాల నుంచి వచ్చిన 55 మంది కైట్ ఫ్లయర్స్ తమ ప్రత్యేక ఆకృతుల కైట్లతో ఆకాశాన్ని రంగులమయం చేశారు. డ్రాగన్, ఈగిల్, షార్క్, క్రొకోడైల్, పూల ఆకృతుల్లోని భారీ కైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు 60 స్టాళ్లలో ఏర్పాటు చేసిన 1200 రకాల సంప్రదాయ స్వీట్లు రుచుల పండుగగా మారాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్, మహారాష్ట్రతో పాటు విదేశీ స్వీట్లు కూడా అందుబాటులో ఉండటంతో ఫుడ్ స్టాళ్ల వద్ద భారీ రద్దీ కనిపించింది. అలాగే 120 హ్యాండ్లూమ్, హ్యాండ్ క్రాఫ్ట్ స్టాళ్లలో స్థానిక కళాకారుల ఉత్పత్తులు, వస్త్రాలు, హస్తకళా వస్తువులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇవన్నీ హోమ్ మేడ్ స్వీట్స్, హోమ్ బేకర్ని. సో ఇవన్నీ వచ్చేసి ఎగ్లెస్ అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ అన్నమాట. నో ఆర్టిఫిషియల్ కలర్స్. సో చాలా బాగుంది, వాళ్ళైతే చాలా చాలా బాగున్నది. Singori ma'am, sweet name is Singori. It is made with millets, dry fruits, sesame, groundnut, roasted with ghee and made with milk ma'am. చాలా బాగుంది మ్యామ్, చాలా బాగుంది. జనాలు చాలా హైయెస్ట్ సేల్ మేడం. ఇది ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మేము 3rd టైం తీసుకొస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇది హైయెస్ట్ సేల్. ఆంధ్ర కాకినాడ నుంచి వచ్చామండి. మాది అక్కడ వచ్చేసి బాగా ఫేమస్ మామిడి తాండ్ర. ఇది ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం అనమాట. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తే ఇక్కడ వచ్చి స్టాల్ పెట్టుకున్నాం అనమాట. చాలా సూపర్ అండి. అసలు సంక్రాంతి పండుగ ఆంధ్ర ఫేమస్, తెలంగాణలో కైట్ ఫెస్టివల్ ఫేమస్. సంక్రాంతి వివిధ పేర్లతో దేశమంతా జరిగిన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ప్రత్యేకమే. ఈసారి కూడా భోగి నుంచి కనుమ వరకు 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో మరపురాని జ్ఞాపకాలు మిగిల్చింది.
అంతటి జ్ఞాపకాలను మిగిల్చిన 3 రోజుల పండుగకు ప్రజలు కూడా అంతే సంతోషంగా వీడ్కోలు పలికారు.